హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మేము ఎప్పుడు మా ఛానల్ మొత్తం వ్లాగ్సే చేస్తామన్నమాట, లాంగ్ వీడియోస్ అయితే. అందుకు ఈరోజు మేము ఫుడ్ వ్లాగ్ చేస్తున్నాము. అదే టొమాటో రైస్ అనమాట. ఎలా చేసామో చూపిస్తాను. ఫస్ట్ అయితే టొమాటో మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్, కరివేపాకు కట్ చేసి పెట్టుకోండి. అండ్ రైస్ కూడా నానబెట్టుకోవాలన్నమాట. రైస్ ఎందుకంటే మీరు ఎంతమంది ఇచ్చేస్తున్నారో దాన్ని బట్టి రైస్ నానబెట్టుకోండి. కడిగి నానబెట్టుకోండి వాటర్లో. ఎందుకు అంటే మంచిగా అన్నం మెత్తగా నీట్గా రావాలంటే కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇట్లా మీరు ఎంతమంది మేమంటే 4 మెంబర్సే కాబట్టి మాకు అంత సరిపోయింది. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు రైస్ నానబెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకోండి. కుక్కర్ ఎందుకు అంటే విజిల్స్ రావాలి, రైస్ కదా. రైస్ అవ్వాలంటే కుక్కర్లో చేసుకోవడం బెటర్. కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. అవి వేగేదాకా వెయిట్ చేయండి. యాక్చువల్లీ మేము సండే చేసుకున్నాం అనమాట. మాకు చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఎప్పుడు వ్లాగ్సే చేస్తున్నాం కదా అని ఈసారి ఫుడ్ వ్లాగ్ మీకోసమే చేశాను. ఈ వీడియోలో అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు ఇందులో మీరు కావాలంటే గరం మసాలా, కారం, మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకోండి. అండ్ టొమాటో లాస్ట్కి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత టొమాటో కూడా మంచిగా వేగే వరకు వెయిట్ చేయండి. అండ్ మంచి వాసన రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము వేసుకున్నాము, మీరు కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంతసేపు మూత పెట్టేసి ఒక 5 minutes వరకు దాన్ని ఉడకనివ్వాలి. టొమాటోస్ వేసాము కాబట్టి. నెక్స్ట్ టొమాటో గుజ్జు ఏదైతే మనం మిక్స్లో వేసుకున్నామో అది వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి గైస్. చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా మమ్మీ చేస్తుంది, నేనే వీడియో తీసాను అనమాట. అందులో ఉప్పు, కారం అన్నీ వేసుకొని గరం మసాలా వేసుకొని కలుపుకోండి నీట్గా. చూసారా ఆల్రెడీ ఎంత బాగుందో. మాకు స్మెల్ యాక్చువల్లీ చాలా బాగా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఎందుకంటే మీరు చేస్తారు కాబట్టి. కొంతసేపు మూత పెట్టుకొని ఓపెన్ చేసిన తర్వాత అందులో కారం, నేను చెప్పినవన్నీ, గరం మసాలా అన్నీ వేసుకొని నీట్గా కలుపుకొని మంచి టేస్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో మీరు ఎంత నానబెట్టుకుంటారో రైస్ దాన్ని బట్టి మీరు గ్లాసెస్ వేసుకోవాలి. మీకు కొలతలు తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. బట్ నేను మాత్రం 4 members కాబట్టి ఎంత నానబెట్టాను దాన్ని బట్టి ఒక 4-5 glasses నేను వేసుకున్నా చిన్న గ్లాస్తో. నెక్స్ట్ మూత పెట్టుకొని అలా మసాలాని ఇవ్వాలన్నమాట. వాటర్ వేసాం కాబట్టి టేస్ట్ రావాలి, లేదంటే నీళ్ళగా ఉండకూడదు కాబట్టి మసాలాని ఇవ్వాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ దాంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. బట్ ఎప్పుడైతే మనం విజిల్ పెడతామో ఆ తర్వాత హైలో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అండ్ అది ఉడికి విజిల్స్ వచ్చిన తర్వాత చాలా మంచి టేస్ట్ అండ్ స్మెల్ వచ్చింది. అండ్ అది కూడా మీకు క్యాప్చర్ చేస్తాను. ఆ తర్వాత మొత్తం మనం రైస్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మీరు చేయండి కంపల్సరీ. మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీరు హ్యాపీగా చేసుకున్నాం అక్క నాకు మెసేజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ చూసారా దాంట్లో కొంచెం గీ వేసుకున్నాను, ఎందుకంటే గీ వేస్తే నైస్ స్మెల్ అండ్ టేస్ట్ వస్తుందని చెప్పేసి దాంట్లో కొంచెం గీ వేసుకున్నాను నేను. మీరు కూడా కావాలంటే వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మూత పెట్టేయాలన్నమాట. విజిల్ పెట్టి మూత పెట్టేయండి. కొంతసేపు ఒక 10-15 minutes ఉంచితే అయిపోతుంది. కొంచెం హైలోనే పెట్టుకోండి, బెటర్, తొందరగా అయిపోతుంది. తర్వాత చూసారా విజిల్స్ 3 వచ్చినాయి. విజిల్స్ రాగానే కొంచెంసేపు వెయిట్ చేయాలి కదా అని చెప్పి వెయిట్ చేశాను. ఆ తర్వాత చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. ఫైనలీ చూసారు కదా మేము అనుకున్న టొమాటో రైస్ విత్ టేస్ట్ చాలా మంచిగా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మమ్మీ సండే చేసింది, అందుకే నేను వీడియో తీసాను అనమాట. ఎప్పుడు వ్లాగ్సే తీస్తున్నాము, ఇట్లా ఫుడ్ వ్లాగ్ కూడా చేస్తే మీకు కూడా హ్యాపీగా చూస్తారని చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీ కమెంట్స్ అన్నీ నేను చదువుతాను గైస్. వెరీ టేస్టీ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కమెంట్ చేయండి. ఇది యాక్చువల్లీ ఎవరు అడగలేదు కానీ మేమే ఫుడ్ బ్లాగ్ చేద్దామని చేసాము. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి గైస్. బాయ్, సబ్స్క్రైబ్, లవ్ యూ గైస్.